హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నానండి. ఈ పరమాన్నాన్ని కరెక్ట్ కొలతలతో ఎప్పుడు చేసినా సరే పాలన్నీ విరక్కుండా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా చేశారంటే రుచి అయితే చాలా బాగుంటుందండి. అమృతం అంటే అమృతంలాగా ఉంటుందండి ఈ పరమాన్నం. నేను చేసినట్టు ఈ వీడియో చూసి పరమాన్నం చేశారంటే పాలన్నీ విరక్కుంటా చాలా బాగా వస్తుందండి. పండగల టైంలోనైనా దేవుడికి నైవేద్యంగా కానీ ఎప్పుడు మనకు స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా పరమాన్నాన్ని ఒకసారి చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో. సో ఇంక లేట్ చేయకుండా ఈ కమ్మటి పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసిద్దాం, వచ్చేయండి. పరమాన్నం ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వీడియోలో చూపిస్తున్న గ్లాస్తో 1 గ్లాస్ వరకు బియ్యం వేసుకోండి. నేనైతే చిన్న గ్లాసు 100 గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో తీసుకున్నాను. పరమాన్నం రుచిగా రావడం కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ పెసరపప్పు శనగపప్పు వేసుకోవడం వల్ల పరమాన్నం టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు బియ్యం తీసుకున్న తర్వాత ఇందులోకి నీళ్లు పోసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తీసుకోండి. ఇలా కడిగించుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకోండి. నీళ్లు వంపేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఈ రైస్ని గంట పాటు నానబెట్టుకోండి. రైస్ అనేది నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బెల్లాన్ని వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వరకు బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. అదే మీరు స్వీట్ తక్కువగా తినాలి అనుకుంటే 1.5 గ్లాస్ వరకు బెల్లాన్ని తీసుకోండి. అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలండి. ఈ బెల్లం నీళ్ళు అనేది జస్ట్ కరిగించుకుంటే సరిపోతుందండి. పాకమేమి రావాల్సిన అవసరం లేదు. మనం బెల్లం పరమాన్నం చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ముందు బెల్లాన్ని కరిగించేసుకొని ఆ బెల్లం నీళ్ళు పూర్తిగా చల్లారిపోవాలండి. మనం రైస్ ఉడికించుకునేటప్పటికి ఈ బెల్లం నీళ్ళు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. బెల్లం పూర్తిగా కరిగిపోయి 1-2 నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన నుంచి పెట్టుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం పరమాన్నం ఉడికించుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. అందులోకి లీటర్ వరకు పాలుని పోసుకోండి. నేను పరమాన్నం మొత్తం పాలుతోనే చేస్తున్నాను కాబట్టి లీటర్ వరకు పాలుని తీసుకున్నానండి. ఈ పరమాన్నం చేసుకోవడం కోసం చిక్కటి పాలు తీసుకోండి. రుచి అయితే చాలా బాగుంటుంది. లేదు పూర్తిగా పాలతో కాకుండా సగం పాలతో సగం నీళ్ళతో కూడా వేసి చేసుకోవచ్చండి. నేనైతే పూర్తిగా పాలతోనే చేస్తున్నాను. చూసారు కదా, పాలు అనేది బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గంట పాటు పప్పు బియ్యం నానబెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళతో పాటు ఆ పప్పు బియ్యం కూడా పాలల్లో వేసి ఉడికించుకోవాలి. పప్పు బియ్యం పాలల్లో వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ పాలు అనేది దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలండి. వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పాలు అనేది దగ్గర పడినంత వరకు ఉడికినివ్వాలండి. మధ్యలో చుట్టూన మిగడ వస్తుంది కదండి, ఆ మిగడ కూడా పాల్లో కలుపుకుంటూ ఉండాలండి. చూసారు కదండి, అన్నం అనేది ఉడికి కొలది పాలు అనేది దగ్గరగా అయిపోతూ ఉంటాయండి. చూసారు కదండి, పాలు అన్నీ దగ్గరగా ఇంకిపోయి రైస్ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది కదా. ఇలా గరిటతో మ్యాష్ చేస్తే ఇంకొద్దిగా దగ్గర పడనివ్వాలండి. చూసారు కదా, ఇలా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ అన్నంలోకి మనం పూర్తిగా చల్లారి పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి, అవి వడకెట్టి తీసుకోండి. ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్తానండి. వేడి పరమాన్నంలోకి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళు వేసుకుంటే పాలు అనేది విరగకుండా చాలా బాగా వస్తుందండి పరమాన్నం. అలాగే ఈ బెల్లం నీళ్ళు అనేది కూడా పూర్తిగా చల్లారిపోవాలండి. అప్పుడే పాలు అనేది విరిగిపోకుండా పరమాన్నం అనేది చాలా బాగా వస్తుందండి. మీరు ఎప్పుడు పరమాన్నం చేసినా ఈ టిప్ ఫాలో అవుతూ చేశారంటే పరమాన్నం అనేది చాలా బాగా వస్తుందండి. బెల్లం నీళ్ళు వేసి కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి కొద్దిసేపు. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలి అంటే ఇందులోకి చిన్న పచ్చి కొబ్బరిని కూడా వేసుకోండి. నేనైతే వెయ్యట్లేదండి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 3-4 నిమిషాల పాటు ఉడికించామంటే సరిపోతుంది. చూసారు కదండి, పరమాన్నం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన నుంచి పెట్టుకుందాం. అన్నంలోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి తీసుకుందామండి.
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు ముక్కల్ని కట్ చేసి వేసుకోండి. కొద్దిగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ని ఇలా ఎర్రగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పరమాన్నంలో వేసేసుకొని కలుపుకోవడమేనండి. ఒకసారి బాగా కలుపుకోండి. పరమాన్నం కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా, క్రీమీగా చాలా బాగుంది. ఈ విధంగా ఉంటేనే చల్లారిపోయిన తర్వాత కూడా ముద్దగా అవ్వకుంటే ఇలాగే ఉంటుందండి. అంతేనండి, బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఏ పండగకైనా ఏ అకేషన్స్కైనా ఈ విధంగా ఒకసారి పరమాన్నం చేసి చూడండి, టేస్ట్ ఎంత బాగుంటుందో. మీరు ఎప్పుడైనా బెల్లం పరమాన్నం చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియో చూసి ఒకసారి బెల్లం పరమాన్నం చేయండి, చాలా బాగా కుదురుతుంది. అలాగే మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.